జై వాసవి. జై జై వాసవి. నా పేరు సంధ్య. నా పేరు తారక్. మన గోత్రం గంధసీర. నా వాసవాంబాలోட కథని నువ్వు నా చెప్పేవా చరిత్ర? అందుకు ముందు వాసవాంబ స్లోగన్. shall we start? ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రీ ధీమహి తన్నో కన్యకా ప్రచోదయాత్. వాసవి చరిత్రం. ఒక బెనుగొండ ఊర్ல కుసుమాంబాల్ కుసుమశ్రేష్ఠిன்னு 2 பேர் ఉంటారంట. ఓకేనా? ఆ కపుల్కి వచ్చి పాపాలే లేదంట. సో వాళ్ళ కులగురుని పోయి అడుగుతామా అట్లా అనేసి వాళ్ళ కులగురు భాస్కరాచార్య దగ్గర అడిగితే మాకు బిడ్డలే లేదు కులగురువి, మనం ఏం చేస్తామా ఇందుకు ఏదానో ఐడియా అయ్యండి అట్లాని. వాళ్ళు వచ్చి పుత్రకామేష్టి యాగం చెయ్యండి అట్లా అనేసి చెప్తారంట. అదే మాదిరి పుత్రకామేష్టి యాగం చేసినవనగా అందులో ఆ యాగం వలిగా వచ్చిన ప్రసాదం ఎత్తున్నవనగా వాళ్ళకు వచ్చి 2 పాపాలు పుట్టిరింట. ఓరు వచ్చి విరూపాక్షన్, ఇంకోరు ఇద్దరు పుట్టితిరింట. హ్యాపీగా ఉంటరింట. ఆ 2 బిడ్డలు నిండిగా కళైகள் నేర్చుకుంటారింట. విరూపాక్షన్ వచ్చి குத்துச்சண்டை, வால் சண்டை, ఆ మరి వీర విளையாட்டுகள் అన్నీ నేర్చుకుంటారింట. మన వాసవాంబాలు వచ్చి మ్యూజిక్, ఆర్ట్స్, ఇన్స్ట్రుమెంట్స్ ఆ மாதிரி ట్రెడిషనల్ ఆన కళைகளంతా నేర్చుకుంటారింట. ఇందులో నువ్వేం తెలుసునేవు? philosophical approach to life. వాసవాంబాలు వచ్చి ఇంకా పెద్ద పెరుగుతారింట, అందంగానూ ఉంటరింట. అప్పుడు ఆ ఊరికి దిగ్విజయం చేసేదానికోసం విష్ణువర్త రాజా వస్తురింట బెనుకొండాగ్. అప్పుడు ఆ వాసవాంబాల అழகுல మయంగి ఇది ఊరు బిడ్డ ఏమి అట్లానంతా అడిగి పెళ్లి చేసుకోవాలని ఆశపడుతురింట. వాళ్ళు పోయి విష్ణువర్త రాజా పోయి కుసుమాంబాల్ కుసుమశ్రేష్ఠి దగ్గర అడిగారు, ఈ మాదిరి మీ బిడ్డని చూస్తే కొల్ల అழగ్గా ఉండేది, నాకు పెళ్లి చేసి ఇచ్చేరా అట్లాను. దిగ్విజయం చేసింది వచ్చిన రాజా కదా. సో వాళ్ళ కుసుమాంబాల్ కుసుమశ్రేష్ఠికి ఏం చేసేది తెలియకుండా వాళ్ళ కులగురు దగ్గరనే పోయి అడుగుతామని అడిగితే వాళ్ళ కులగురు ஒரு భాస్కరాచార్య వాళ్ళ దగ్గర అడిగిందోను ఇది మన వాసవి జేజీ దగ్గరనే అడుగుతామా మనం అట్లా అనేసి తెలుస్తుంట. ఇందులో ఉంటే నువ్వేం తెలుసునేవు? రెస్పెక్ట్ టు ఉమెన్స్ డెసిషన్. గుడ్. వాసవాంబాల దగ్గర అడిగిందోను వాసవాంబాలు వచ్చి మన కుల ధర్మాన్ని విడిచేసి నేను పెళ్లి చేసుగను, నాకు పెళ్లి వద్దు అట్లా అని చెప్తిరింట. ఎలాంటే మనకు వైశ్యాకుని కుల ధర్మం ఉంది కదా, అది వాళ్ళు వచ్చి క్షత్రియ కులం, ఓకేనా? మనం వచ్చి వైశ్య కులం. సో మన కుల ధర్మాన్ని విడిచి నేను పెళ్లి చేసుకొచ్చాలను అట్లా అని చెప్తింట. ఇందులో ఉండి నువ్వేం నేర్చునేవు? వెరీ గుడ్. వాసవాంబాల డెసిషన్ వినిన వాళ్ళు మన కులాల్లో నిండి పేరు మెండి గోత్ర వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ 612 గోత్రం వాళ్ళు నువ్వు వాసవి ఇట్లా చెప్పిండకూడదు అట్లా అనేసి చెప్తారు. బట్ 102 గోత్ర వాళ్ళు మట్టుందా వాసవి డెసిషన్ కరెక్ట్, మనం ఆమారదా ఉండవల, మన కుల ధర్మాన్ని కాపాడవల అట్లా అని ఉంటారు. సో మన వాసవాంబ వచ్చి మన్నించిదన్న ఈ ప్రాబ్లం. మన వైశ్యాన్ని ఎట్లా వచ్చి క్షత్రియ కులంలో ఉండి వచ్చి అడగొచ్చును, మన ఎట్లా వాళ్ళు డామినేట్ చేయవచ్చును, ఎట్లా పోరుద్దా ఇవ్వలా అట్లా అనేసి వచ్చారు. అట్లా అనేసి తెలుసుని అగ్ని ప్రవేశం చేసేస్తాం. సో వద్దుదా ఒకనే ఓ సొల్యూషన్ అట్లా డిసైడ్ చేశారు. అహింస వழியில ట్రై చేశారు. ఇందులో ఉండి నువ్వేం తెలుసునేవు? నాన్ వైలెన్స్. గుడ్. వాసవి జేజకి వచ్చి సపోర్ట్ చేస్తారన్న 102 గోత్రం వాళ్ళు ఏం చేశారు, అమ్మవారు వంట సపోర్టివ్గా ఉండేదానికోసం వాళ్ళ ఇంట్లో ఉండే బిడ్డల్ని అంతా విడిచేసి వాళ్ళంతా వచ్చి కపుల్గా వచ్చి మా అమ్మవారు వంటనే అగ్ని ప్రవేశం చేసేదానికి డిసైడ్ చేస్తుంది. ఇందులో నువ్వు ఏం తెలుసునేవు? అలా అమ్మవారు వచ్చి అగ్ని ప్రవేశం చేసిన మనగా ఆ విషయాన్ని వినపడి విష్ణువర్త రాజా తల చిట్లి కింద పడిస్తున్నాడు, ఓకేనా? అప్పుడు రాజా వచ్చి అగ్ని ప్రవేశం అయినవనగా విశ్వరూపం దర్శనం ఎత్తి అంతా మన కులానికి ఎందిరిగమే కాచి ఇస్తిరి.
సో విష్ణువర్ధన రాజాவோட కొడుకు వచ్చి వాళ్ళ నాయన చేసిన తప్పుకు మన్నిப்பு అడిగింది మట్టు లేకుండా మన ఈ గుడి వాసవాంబాள் గుడిని వచ్చి ఊరుకుள்ள ఎలుపవల ఎంత పక్కో దేవుడు గుడి కట్టవల అట్లా అనేసి కట్టినారు. అప్పుడు వచ్చి దేజ వచ్చి ఇంద్రికం అరుళిస్త్రీ ఓకేనా. దేజ వచ్చి పరమేశ్వరిగా మన కుల ధర్మాన్ని కాపాడుని మన వెంట ఎప్పుడు తొనగా ఉండేరు. జై వాసవి. జై జై వాసవి. థ్యాంక్ Thank యూ you, Vishta, for this opportunity.